హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఎండుమిరపకాయ మెంతిపప్పుని తిని ఉన్నారా? లేదంటే ఈ విధంగా ఒకసారి చేసుకుని తిని చూడండి. అందరికీ తప్పకుండా నచ్చుతుంది. 10 నిమిషాల్లో చాలా ఈజీగా చేసుకునే పప్పు అండి. ఒంట్లో ఓపిక లేనప్పుడు ఈ ఒక పప్పు చేసుకొని వేడి అన్నంలో పప్పు వేసుకొని నెయ్యి పోసుకొని తింటూ ఉంటే ఒక ముద్ద ఎక్స్ట్రానే తింటారు. చాలా సింపుల్ అండి. ఆనియన్, టొమాటోని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో 1 కప్పు కందిపప్పును తీసుకొని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం చింతపండుని నానబెట్టుకోవాలి. ఆల్రెడీ నా దగ్గర కొంచెం ఉంది కాబట్టి ఇంకొంచెం చింతపండు వేసుకొని నానబెట్టుకున్నాను. తర్వాత 1 స్పూను ధనియాలను తీసుకొని క్రష్ చేసుకోవాలండి. ఈ విధంగా చేయడం వల్ల ధనియాల్లోని ఫ్లేవరు పప్పులోకి పోయి చాలా బాగుంటుంది. తిరగమాత కోసం కొంచెం ఆయిల్ పోసుకొని అందులో కట్ చేసుకున్న ఆనియన్స్, ఆవాలు, జీలకర్ర, మెంతులు, 3 ఎండుమిరపకాయలను వేసుకొని బాగా వేగనివ్వాలి. అవి బాగా వేగిన తర్వాత ముందుగా దంచి ఉంచుకున్న ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. అది కూడా వేగిన తర్వాత ఆనియన్స్, టొమాటోను వేసుకొని మగ్గనివ్వాలి. అవి బాగా మగ్గిన తర్వాత కరివేపాకును వేసుకొని ముందుగా కడిగి ఉంచుకున్న కందిపప్పును కూడా వేసుకొని వేపుకోవాలి. తర్వాత కొంచెం నీళ్లు పోసుకొని అందులో పసుపు, ధనియాల పొడి వేసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. చూడండి పప్పు ఎంత చక్కగా ఉడికిందో. తర్వాత ఇందులో రుచికి తగ్గ ఉప్పు, కొంచెం కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలబెట్టి, మీకు ఉప్పు సరిపోతే పర్లేదండి, లేదంటే కొంచెం కలుపుకోవచ్చు. నాకు సరిపోలేదు వేసుకున్నాను. చింతపండు వేసుకొని పప్పు దగ్గర పడేంత వరకు ఉంచాలి. ఇది చేసి చూడండి, అద్భుతంగా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.